నమస్తే. బిగినింగ్ విత్ ది లోకేష్ కనకరాజ్ అండ్ రజనీకాంత్ సినిమా మొన్న ప్రోమో వచ్చేసింది. షార్ట్ వీడియో కూడా పెట్టేశాను. ప్రోమో అయితే ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేదు కానీ పర్లా బాగానే అనిపించింది. ఆఫ్టర్ విక్రమ్ ప్రోమో ఈ ప్రోమో అయితే నాకు బాగా నచ్చింది. లియో కూడా థర్డ్ ప్లేస్లో వేసాను. నాకైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ వేసేయండి. రజనీకాంత్ అండ్ లోకేష్ కనకరాజ్ కూలీ ప్రోమో టైటిల్ ప్రోమో వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి పుష్ప సాంగ్ ప్రోమో అయితే వచ్చేసింది. సాంగ్ అయితే మే 1వ తేదీన 11 గంటలకైతే వచ్చేసింది. డిఎస్పి అయితే నిరాశపరిచాడు. ఆ ప్రోమోతో అయితే నిరాశపరిచాడు. పాట ఎలా ఉంటుందో మనం చూసేద్దాం. పుష్ప సాంగ్స్ కూడా ఫస్ట్లో అందరికీ నచ్చలేదు. పోగా భలే ఎక్కేసాయి, ట్రెండింగ్ అయిపోయాయి. చూసేద్దాం ఈ సాంగ్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసి వకీల్ సాబ్ మే 1వ తేదీ అయితే రిలీజ్ కాబోతుంది. కరోనా టైంలో వచ్చేసింది. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ పొలిటికల్ ఎంట్రీ సినిమాకి బ్యాక్ వచ్చేసారు కదా. ఆ సినిమా ఎర్రకొట్టే టాక్ అయితే సొంతం చేసుకునింది. బట్ కరోనా టైం కాబట్టి కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. బట్ ఆ సినిమాకి తగ్గట్టు రాలేదు. దగ్గర 100 crores షేర్ దాకా వచ్చేసింది. బట్ చూసేద్దాం ఈ మే 1వ తేదీన రిలీజ్ ఏ రేంజ్లో ఉంటుంది. ఫ్యాన్స్ ఎలక్షన్ హీట్లో ఉన్నారు కాబట్టి కొంచెం పొలిటికల్కి దగ్గరగా ఉన్న డైలాగులు కూడా ఉన్నాయి. చూసేద్దాం ఎలా ఉంటుందో. మీరు వెళ్తున్నారా? నేను వెళ్తున్నాను కన్ఫర్మ్గా. నెక్స్ట్ వచ్చేసి మన రామాయణము తీసేస్తున్నారు కదా హిందీ వాళ్ళు. నితీష్ తివారీ డైరెక్టర్ మీదైతే నాకు చాలా నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే దంగల్ సినిమా తీయేశాడు కదా, బాగా సెన్సిబుల్గా తీస్తాడు. చూసేద్దాం. మొన్న లీక్ అయ్యింది నిన్న పిక్చర్స్. అవి చూస్తుంటే లీక్ అయిన పిక్చర్స్ చాలా బాగా తీస్తున్నాడు అనిపిస్తుంది వాళ్ళ గెటప్స్ చూస్తుంటే. చూసేద్దాం ఎలా ఉండబోతుందో ఈ రామాయణం. మల్టిపుల్ పార్ట్స్ అయితే ఉంటాయి. ఒక సినిమాలో అయితే తీయలేరు కాబట్టి తీసేస్తున్నారు మల్టిపుల్ పార్ట్స్. నెక్స్ట్ వచ్చేసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ వచ్చేసింది. టీజర్ అయితే పర్లా బాగానే అనిపించింది. విశ్వక్సేన్ క్యారెక్టర్ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. బట్ చూసేద్దాం సినిమాలో ఎలా ఉంటుందో. అదే నాకు అనిపించింది. టీజర్ కట్ కూడా కొత్తగా ట్రై చేయలేదు, బట్ కొత్తగా తీస్తున్నారు అనిపిస్తుంది సినిమాని మాత్రం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్. నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ నాకైతే కల్కి 2898 AD అనౌన్స్మెంట్ అయితే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది నిన్న 27వ తేదీ జూన్ అయితే వచ్చేసింది సినిమా. అనౌన్స్మెంట్ పోస్టర్లు కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి. ప్రభాస్ గారి లుక్స్ కూడా బాగా అనిపిస్తున్నాయి. అండ్ అమితాబ్ బచ్చన్, అశ్వత్థామ, మనీ హెడ్ మీద ఉంటుంది కదా, ఆ లుక్స్ ఎర్రకొట్టేపోతున్నాడు. కల్కి 2898 AD నాగార్జున మీద అయితే నాకు చాలా నమ్మకం ఉంది. మీకు లేకుంటే నేనేం చేయలేను. వచ్చే కంటెంట్ మీకు కూడా నమ్మకం కుదిరిస్తుంది. టిల్ స్క్వేర్ అయితే ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఓటీటీలో వచ్చాక చాలామంది చూస్తున్నారు. హాల్లో పెద్ద హిట్ అయిపోయింది కాబట్టి ఓటీటీలో కూడా సెకండ్ టైం థర్డ్ టైం కూడా చూసేస్తున్నారు జనాలు. మీ ఇంతవరకు చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి. సూపర్ ఫన్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ ఓటీటీ రిలీజ్ ఏంటంటే మంజుమల్ బాయ్స్ మే 5వ తేదీ అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే వచ్చేస్తుంది. ఎవరన్నా థియేటర్లో చూడకుండా ఉంటే చూసేయండి. మీ ఫ్రెండ్స్తో చూసేయండి. మోస్ట్లీ టీవీలో పెట్టేసుకొని ఇంట్లో అయినా. నేనైతే మళ్ళీ చూస్తాను సినిమాని మాత్రం. నెక్స్ట్ వచ్చేసి ఓటీటీ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది ప్రైమ్ వీడియోలో. అదే ఫ్యామిలీ స్టార్. నేనైతే సినిమాని అయితే చూడను. మీరు చూడాలనుకుంటే ఏది చూసేయండి. ఈ వీక్ వచ్చిన మోస్ట్ అప్డేట్స్ అన్నీ కవర్ చేశాను అనిపిస్తుంది. ఏమన్నా మిస్ అయితే కామెంట్ చేసేయండి. లాస్ట్ వీక్ అయితే పెట్టలేదు ఎందుకంటే అప్డేట్స్ ఏమీ అనిపించలేదు, ఏమీ రాలేదు కూడా. పెద్దవే పెడతాను. చిన్నవి పెట్టి రీచ్ అసలు జనాలే చూడట్లేదు. పెద్దవి పెడితేనే చూడట్లేదు. ఎవరా తెలియని వాళ్ళు అన్ని అప్డేట్స్ పెడితే ఏం చూస్తారు మీరు? కొంచెం బూస్టప్ ఇస్తే ఛానల్కి ఇంకా రెచ్చిపోయి చేస్తాను వీడియోలు అయితే. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టాటా, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.